ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. H1B వీసా మరి మొన్నటి వరకు ట్రంప్ ఎవరు రావద్దు అమెరికాకి అని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు మీ అవసరం మాకు ఉంది, మా దగ్గర టాలెంట్స్ లేవు, మీరు వచ్చి మీ నాలెడ్జ్ని షేర్ చేసి వెళ్ళిపోండి అంటున్నాడు. ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు వచ్చేసి ఇక్కడ నేర్పించి వెళ్ళిపోండి అంటున్నాడు. మరి H1B వీసాల పైన ఇప్పుడు కొత్తగా మరింత మెలిక పెట్టాడనే అనుకోవాలి. మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. నమస్తే సార్. సార్, మరి నేను చెప్పినట్టుగా మొన్నటిదాకా ట్రంప్ రావద్దు అన్నాడు. అంటే వలస విధానాలన్నీ అరికట్టేస్తున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఏ రోజైతే అధ్యక్ష పదవి తీసుకున్నాడు అధికారంలోకి అప్పుడే సైన్ చేశాడు. ఇమిగ్రేషన్స్ కానీ వీళ్ళెవ్వరూ రావద్దు మా దగ్గర కానీ. ఇప్పుడు కొత్తగా ఏంటంటే రండి, మీ నాలెడ్జ్ని మాకు ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోండి అంటున్నాడు. ఉండొద్దు అంటున్నాడు మళ్ళీ ఇక్కడ నేర్పించి వెళ్ళిపో అంటే దీని అర్థం ఏంటి సార్? వాళ్ళ దగ్గర టాలెంట్స్ లేవనుకోవాలా? అంటే మన వాళ్ళ దగ్గర ఎక్కువ టాలెంట్ ఉంది అంటే వచ్చి ఇచ్చి వెళ్ళిపోండి అంటే దీని అర్థం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఫస్ట్గా చెప్పేది ఏంటంటే, మన దగ్గర మెయిన్ ట్రైన్ అవుతోంది, దీన్ని ఎలా ఆపాలి అని మనం ముందు ఇబ్బంది పడాల్సిన రీజన్. ఓకే, మీరు చూసినట్టుగా అన్ని సీనియర్ పొజిషన్స్లో కానివ్వండి, మంచి టెక్నాలజికల్ పొజిషన్స్లో కానివ్వండి, మన వాళ్ళే ఉన్నారు. అయితే వాళ్ళకి అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనగానే ఒకటే ఏమని అనుకున్నారంటే, వీళ్ళందరూ వచ్చేసి దండుకుపోతున్నారు పొజిషన్స్, అందుకని వీళ్ళని రానివ్వని నేను రిస్ట్రిక్షన్స్ పెడతాను అని అన్నారు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే, అమ్మ పెట్టదు అన్న సామెతలాగా వాళ్ళు చేసుకోలేరు. ఓకే, వాళ్ళు చేసుకోలేనప్పుడు బయట నుంచి వాళ్ళకి రిసోర్సెస్ కావాలి. లేదు, మరి రిసోర్సెస్ ఆపేస్తే మరి మన వాళ్ళని ఎంకరేజ్ వాళ్ళు చేయగలుగుతారా, చేస్తారా అని అంటే, అక్కడ ఏంటంటే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే, వర్క్ కల్చర్, వర్క్ యాటిట్యూడ్ మనలాంటి మనం ఏది చేయడానికైనా రెడీ అయిపోతాం. అర్థమైందా? మనకి అవసరం. వాళ్ళు దాన్ని ఎంతవరకు రిక్వైర్మెంట్ అన్నట్టుగానే చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న రిసోర్సెస్ ఉన్నారా అని అంటే, ఆయన ట్రైనింగ్ అని అంటున్నాడు కాబట్టి కొంతవరకు ఉన్నారు అని చెప్పచ్చు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా పరిస్థితి ఏంటంటే, దేర్ వర్క్ కల్చర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. డూ దే కాంట్రిబ్యూట్ ద వే మన వాళ్ళు డెడికేట్ చేసి కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా చేయగలిగే స్తోమత కానీ, యాటిట్యూడ్ కానీ, పర్సనాలిటీ కానీ అక్కడ దేశస్తులకు ఉందా అంటే లేదు అనే చెప్పచ్చు. కాబట్టి అంటే ఇప్పుడు ఎలక్షన్స్లో మీరు అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా చూస్తారు, యువతకి ఏం చేస్తారు అని అన్నప్పుడు, దెన్ హిజ్ ఫస్ట్ థింగ్ ఆయనకి తోచింది బయట నుంచి వచ్చే వాళ్ళని ఆపేస్తాను. ఓకే, ఆపేస్తావు, బాగుంది. మరి మన వాళ్ళు చేయగలుగుతారా? ఓహో, ఇదో సమస్య ఉందా, నాకు తెలియలేదే. అందుకని ఓకే ఇప్పుడు ఏం చేస్తాను, ఐ విల్ అలౌ దెమ్ టు కమ్. మీరు రండిగానే యూ గెట్ అవర్ పీపుల్ కేపబుల్ ఎనఫ్ అండ్ దెన్ యూ గో బ్యాక్. నేర్పించి వెళ్ళిపోండి. సరే అంటే అన్నాను, పెద్ద రివార్డింగ్గా ఉంటే మనవాడు వెళ్తాడు. మనవాడు అక్కడ ఏదో కంఫర్ట్ సెటిల్ అని వెళ్తున్నాడు. నువ్వు వచ్చి నన్ను ట్రైన్ చేసి వెళ్ళిపో అని అంటే, దెన్ వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ? యూ అండర్స్టాండ్ మై పాయింట్? నువ్వు టార్గెట్లు పెడతాను, నేను ఎంట్రీ ఫీజులు పెడతాను, రిస్ట్రిక్షన్లు పెడతాను, కానీ నువ్వు వచ్చి ట్రైన్ చేసి పో అని అంటే నేను ఎందుకు వస్తాను, రాను పో అంటారు. యూ అండర్స్టాండ్? దాంతో దే విల్ కమ్ ఇన్ టు ప్రాబ్లమ్. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ టు బీ హ్యాండిల్డ్. ట్రంప్ ఈజ్ ఆల్సో స్ట్రగ్లింగ్. ఆయన ఉద్దేశాలు మంచి అయినప్పటికీ కూడా వాళ్ళ దేశపరంగా ఎగ్జిక్యూట్ చేసే విధానాల్లో తొందరపాటు ఎక్కువ ఉంది. అవ్వడం చేత ఇలా మళ్ళీ చేంజెస్ అవుతూనే ఉంటాయి. మీరు మళ్ళీ నన్ను పిలుస్తూనే ఉంటారు. సబ్జెక్ట్ అలాగే ఉండిపోద్ది, కానీ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. ఎందుకంటే అక్కడున్న కంపెనీలన్నింటికి రిసోర్సెస్ కావాలి కదా, వెదర్ ఇట్ ఈస్ అన్ ఇండియన్ ఆర్ అన్ అమెరికన్, వెదర్ ఇట్ ఈస్ అ చైనీస్ ఆర్ అన్ అమెరికన్, వెదర్ ఇట్ ఈస్ మంగోలియన్ ఆర్ విచ్ ఎవర్ కంట్రీ ఇట్ ఈస్, వాళ్ళకి కావాల్సిన వర్క్ చేసే స్కిల్డ్ లేబర్ కావాలి. సో అందుకని
రమ్మని అనడు, పొమ్మని అనడు. హౌ డస్ ఇట్ మ్యాటర్ టు హిమ్? యూ అండర్స్టాండ్ మై పాయింట్. ఓన్లీ థింగ్ ఈస్ హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ది అన్ఎంప్లాయ్మెంట్. అందుకని వద్దన్నాడు. అన్ఎంప్లాయ్మెంట్ వద్దన్నాడు అని అంటే మరి అక్కడున్న కార్పొరేషన్స్ అన్ని నడవాలి కదా, అక్కడున్న కంపెనీలు అన్ని నడవాలి కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అన్నప్పుడు లేదు నేను అలా అనట్లేదు, నేను మీరు రండి అన్నాడు. మళ్ళీ వీళ్ళని కన్విన్స్ చేయడం కోసమని నో దే విల్ కమ్ ట్రైన్ అండ్ గో ఆన్. హీఈస్ ఆల్సో అండర్ ట్రెమెండస్ స్ట్రెస్ అని అనే చెప్పచ్చు. దీన్ని ఇప్పుడు మన వాళ్ళు మరి డిమాండ్ చేసే ఛాన్సెస్ లేవంటారా సార్? డిమాండ్ చేయొచ్చు కదా, అంటే వచ్చి నేర్పించి వెళ్ళిపోమంటున్నారు. ఇప్పుడు వచ్చి నేర్పించాలంటే ఇక్కడ వీళ్ళు జాబ్స్ ఇవన్నీ హోల్డ్ చేసుకోవాలా, లేదంటే రిజైన్ చేసో వెళ్ళాలి కదా. అప్పుడు డిమాండ్ చేసే ఛాన్స్ కూడా బాగానే ఉంటుంది కదా. అమ్మా నేనేమంటున్నానంటే అవైలబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనం డిమాండ్ చేద్దాం అని అంటే చైనీస్ కొట్టేసుకుపోతాడేమో. యూ అండర్స్టాండ్ మై పాయింట్? చైనా వాడు కొట్టేసుకుపోతాడేమో. కాంపిటీషన్ ఉంది, మన వాళ్ళకి కూడా అవసరం ఉంది కాబట్టి మన వాళ్ళు కూడా కొంత ఇదిగా ఉన్నారు. కానీ మీరు చూసినట్టయితే మోడీ గారు వచ్చినప్పటి నుంచి అనుకోండి, లేదా లాస్ట్ 1-2 decadesలో అని అనుకోండి, ఎన్ని స్టార్టప్స్ వచ్చాయి, ఎన్ని కొత్త ఐడియాలు వచ్చాయి కదా. అది ఎంకరేజ్ చేసినట్టయితే, దాన్ని ప్రమోట్ చేసినట్టయితే మన వాళ్ళు వెళ్ళరు. సో మన దగ్గర ఇంకా కొంత మార్పులు రావాలి. మన మార్పులు వస్తే అప్పుడు మన వాళ్ళు వెళ్ళరు. వెళ్ళకుండా మీరు చెప్పిన విధంగా ఇలా అయితేనే వస్తాం, ఇది అయితేనే వస్తాం అంటే కొద్దిగా ఇప్పుడు మీరే చూసారు కదా, ముందు వద్దన్నాడు, అరే మమ్మల్ని వద్దంటున్నారు అన్నాడు. నౌ హీ హాస్ కమ్ స్టెప్ డౌన్ సేయింగ్ దట్ లేదు మీరు వచ్చి ట్రైన్ చేసి ఉండాలన్నాడు. సో టుమారో హీ విల్ కమ్ బ్యాక్ విత్ ఇది ఎందుకు పెట్టారు వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవు, వాళ్ళ దగ్గర ఇబ్బందిగా ఉంది కాబట్టే ఈ H1B కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది అని తగ్గించాలనుకుంటున్నారు. కానీ అలా చేయబోతే ఇండస్ట్రీ దెబ్బతింటోంది. అందుకని లేదు మళ్ళీ చేద్దాం అన్నాడు. సో it is still in a very what you call a dynamic stage. You will find many more such kind of things coming in both what you call pro and against అనేవి ఇంకా వస్తూ ఉంటాయి. ప్లస్ ట్రంప్ స్టార్టింగ్ నుంచి తీసుకున్న డెసిషన్స్ వాళ్ళంటే క్విక్ డెసిషన్స్, తొందరపాటు డెసిషన్స్ తీసుకోవడం వల్లే ఈ రోజు ఇలాంటి మార్పు వచ్చిందని అనుకోవచ్చు అంటారా? నేను ఒక మాట చెప్తున్నామా, మార్పు ఏమీ రాలేదు. ఓకే, ఎందుకంటే మన వాళ్ళు వెళ్ళాల్సిన వాళ్ళు ప్రయత్నాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు, అక్కడ ఉండేవాళ్ళు ఉండనే ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ అయ్యేది అవుతూనే ఉన్నాయి. కొంత వీసా రిజెక్షన్స్ అయ్యాయి అని అన్నారు. కానీ మీరు ఎంత చూసినప్పటికీ కూడా ప్రీమియం, నేను ముందు నుంచి చెప్తూ ఉన్నాను, మాస్గా ఉన్న స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ పెద్ద గొప్పగా ఉండకపోవచ్చు. కానీ స్టాండ్ అలోన్గా ఉన్న స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఇవాళ, నిన్న, మొన్న, రేపు కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. అతను ఆపలేడు, వీడు వెళ్లకుండా ఉండలేరు. యూ అండర్స్టాండ్ మై పాయింట్? స్టాండ్ అవుట్ అయ్యే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఐటీలో కానివ్వండి, హెల్త్ సెక్టర్లో కానివ్వండి, మిగతా ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ ఏరియాస్ అన్నింట్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. మన వాళ్ళు వెళుతూనే ఉన్నారు, వెళుతూ ఉంటారు కూడా. ఓకే, సో దాన్ని ఏమో ఆపలేడు. మీడియోకర్గాను రన్ అవుట్ ఆఫ్ ద మిల్ అన్న ఇంజనీర్లు కానీ, అలాంటి వర్కర్లు కానీ, వాళ్ళు కొంత స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి ఈ సిచ్యువేషన్స్ అన్నీ వర్తిస్తాయి. బట్ ఆపర్చునిటీస్ ఇంకా కంటిన్యూ అవుతాయా అంటే కంటిన్యూ అవుతాయనే చెప్పచ్చు. కానీ ఏంటంటే వాళ్ళు పెట్టే రిస్ట్రిక్షన్స్ వల్ల మనం కూడా కొంత ఇబ్బంది పడాలి. నేను అనేది ఏంటంటే, ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందా? వై ఆర్ వి అన్నెసెసరీలీ, మన దగ్గర ఆపర్చునిటీ లేకో మనం చేయలేకపోతే కదా వెళ్ళి చేయడం. వై ఆర్ వి టేకింగ్ దట్ రిస్క్? స్టూడెంట్గా వెళ్తారు, 3 ఏళ్ళు ఓపీటీ అని వెయిట్ చేస్తారు. ఈ 3 ఏళ్ళు ఓపీటీలో టెన్షన్గానే ఉంటుంది. H1B వస్తుందా రాదా. 3 ఏళ్ళు కంటిన్యూస్గా ఎంప్లాయ్మెంట్ ఉంటేనే ఉండాలి. ఎంప్లాయ్మెంట్ మధ్యలో పోయి 60 రోజులు గ్యాప్ వచ్చిందంటే మరి ఇంటికి వెళ్ళిపోవాలా, లేకపోతే ఇల్లీగల్ అయిపోతామా, పనికి మాలిన పనులు చేసి పనులని చెప్పుకుంటామా? దిస్ ద కన్ఫ్యూజన్ ఫర్ ది స్టూడెంట్. H1B వచ్చిన వాళ్ళకి కూడా వాడికి రెగ్యులర్గా రెన్యువల్స్ అవుతూ ఉండి గ్రీన్ కార్డ్ వచ్చేంత వరకు లక్షల మంది వెయిటింగ్లో ఉన్నారు. మనకి ఎప్పటికొచ్చాను? ఇప్పటికి గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, నేను చెప్తున్నాను కదా, కొన్ని డికేడ్స్ టైం పట్టేట్టుంది రావడానికి. కాబట్టి గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. రావా అంటే వస్తాయేమో,
ఎక్స్ట్రీమ్ కేసులు వేరు, రావా అంటే వస్తాయేమో కానీ బట్ దే విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ డిఫికల్టీ. అందుకని నేను చెప్తున్నాను కదా, మనం వద్దంటాం కానీ వెళ్తూనే ఉంటారు, వాడు వద్దంటాడు కానీ పిలుస్తూనే ఉంటారు, వాళ్ళు వద్దన్నా పిలుస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు అమెరికాలో నిపుణుల కొరత ఉంది అంటే మన వాళ్ళ దగ్గర టాలెంట్స్ ఉన్నాయనే కదా అర్థం. ఖచ్చితంగా దాంట్లో ఏ మాత్రం తేడా లేదు. దే నీడ్ అస్. మన దగ్గర వాళ్ళు ఖచ్చితంగా స్కిల్ యాడ్ చేస్తారు, టాలెంట్ యాడ్ చేస్తారు. టాలెంట్ కంటే ఎక్కువగా నేను మాట్లాడేది ఏంటంటే అక్కడ టాలెంట్ని ప్రిపేర్ చేయగలరేమో కానీ అక్కడ యాటిట్యూడ్ ప్రిపేర్ చేయడం కష్టం. వాళ్ళకి సంవత్సరంలో నేను ఇన్ని రోజులు హాలిడే వెళ్తాను, ఐ విల్ టేక్ సెబాటికల్ ఫర్ 6 months, ఐ విల్ స్పెండ్ టైమ్ విత్ ది ఫ్యామిలీ, ఐ విల్ టేక్ అ బ్రేక్ ఫర్ 2 years. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న మనుషులు చాలా ఎక్కువ ఉంటారు అక్కడ. మన వాళ్ళు ఏంటి, గుడ్డు చాకిరి. ఆపర్చునిటీ ఉందంటే ఏ ఇండస్ట్రీలో అయినా, నేను ఐటీఐ అనట్లేదు, ఏ ఇండస్ట్రీలో మన వాళ్ళు ఆపర్చునిటీ ఉందంటే ఎక్కువ చర్చుకుని పనిచేయడానికి రెడీ అయిపోతారు. యు అండర్స్టాండ్. అందుకని మన వాళ్ళకి టాలెంటే కాకుండా ది యాటిట్యూడ్ ఆఫ్ ఇండియన్స్ టు వర్క్, కాంట్రిబ్యూట్ చాలా ఎక్కువ. కాబట్టి ఇవాళ్లే కాదు, ఇన్ ద డేస్ టు కమ్ ఆల్సో విల్ హ్యావ్ ఆపర్చునిటీస్. సో ఈ టైంలో మరి ఒకవేళ మన వాళ్ళు ఈ ఆపర్చునిటీకి వెళ్ళాలి అనుకుంటే మరి ట్రంప్ మళ్ళీ ఫీజెస్ పెంచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చు అంటారా? ఇప్పటి వరకు అయితే స్టూడెంట్స్గా వెళ్ళిన వాళ్ళకి ఈ $1,00,000 కాన్సెప్ట్ అనేది వర్తించదు. మన దగ్గర నుంచి ఎక్కువగా వెళ్తున్న వాళ్ళు మాస్టర్స్ కోసమే వెళ్తున్నారు. కంపెనీలు ఇక్కడున్న గ్రాడ్యుయేట్స్ని రిక్రూట్ చేసి తీసుకెళ్ళాలి అని అంటే ఆ ఫీజు వర్తిస్తుంది. ఇఫ్ ద కంపెనీ ఫైండ్స్ ద స్కిల్, అలాంటి ఇక్కడ ఉన్న వాళ్ళలో అలాంటి మాకు అది యాడ్ అవుతుంది అంటే కంపెనీస్ హెజిటేట్ అవ్వవు. ఒకటి. రెండవది, ఈ ప్రాబ్లం కంపెనీకి, నాట్ టు ది క్యాండిడేట్. కాబట్టి ఇఫ్ దే వాంట్, దే విల్ పుట్ ప్రెషర్ ఆన్ ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్ టు గెట్ సమ్ లీవే. వాళ్ళకు కూడా ఇప్పుడు ఛాలెంజ్ ఏమైందంటే, మనకి ఒకటి, రెవెన్యూస్ ఎక్కడి నుంచి పెరుగుతున్నాయి, వాళ్ళ రెవెన్యూస్ మనం చూసినట్టయితే మన పిల్లలు వెళ్ళి మాస్టర్స్ చేయడం వల్లే యూనివర్సిటీ, మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, యూనివర్సిటీస్ మనం కట్టే డబ్బుల మీదే బతుకుతున్నాయి. మన వాళ్ళు పోవడం మానేస్తే యూనివర్సిటీలు మూతపడతాయి. అందుకని యూనివర్సిటీ వాళ్ళు గొడవ చేస్తారు. యూనివర్సిటీలు మూతపడితే మన పిల్లలు వెళ్ళరు. మన పిల్లలు వెళ్ళకపోతే వాళ్ళ ఫ్యామిలీలు ఏదైతే హాలిడేల మీద వెళ్ళి ఒకసారి కాన్వకేషన్ చూసి రావడమో, అడ్మిషన్ చూసి రావడమో అన్న ఈ టూరిజం అనే రెవెన్యూ ఏదైతే ఉందో అది కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తరువాత ఇండస్ట్రీ ఎలాగో దెబ్బతింటుంది. సో ఈ అన్ని కారణాల చేత ఒకసారి టఫ్ అని అన్నప్పటికీ కూడా మళ్ళీ రోల్ బ్యాక్ చేయడం, మళ్ళీ చేయడం అనేవి రెగ్యులర్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ అవసరాలని బట్టి వాళ్ళు పైకి కిందికి మారుస్తూ ఉంటారు. కాబట్టి మీరు చెప్పినట్టుగా మనం డిమాండ్ చేసే పొజిషన్కి రావాలి. మన దేశంలో విద్యార్థులకు కానీ ఎంప్లాయీస్కి కానీ మనం ఇంకా అట్రాక్షన్ పెంచాలి, మనం ఇంకా ఐటీ హబ్స్ పెంచాలి, మనం ఇంకా ఐటీ పార్క్స్ పెంచడమో, స్టార్టప్లకి ఇంకా ఎంకరేజ్మెంట్లు పెంచడమో, వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయడము, తర్వాత మన లివింగ్ కండిషన్స్ని కూడా ఇంకా ఇంప్రూవ్ చేయడము, ఇవన్నీ రాను ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఇట్స్ గోయింగ్ టు బి వాట్ యు కాల్ టఫ్ సిచ్యువేషన్ ఇన్ ద డేస్ టు కమ్. సరే, ఏదేమైనా సార్, అంటే వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, అక్కడి నుంచి వచ్చే వాళ్ళు వచ్చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ట్రంప్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోండి, వచ్చి నేర్పించి వెళ్ళిపోండి అని అంటున్నారు. ఇటువంటి ఆపర్చునిటీ కనుక ఎవరికైనా వస్తే మరి వాళ్ళకి కొన్ని కన్ఫ్యూజన్ ఉంటుంది, వెళ్ళాలా వద్దా, మరి ఇప్పుడు నేను ప్రెసెంట్ మంచి ప్యాకేజ్లో ఉన్నాను, అక్కడ ఇంకొంచెం ఎక్కువ వస్తుంది, నేను డిమాండ్ చేయొచ్చు, అంటే ఇక్కడ వదిలిపెట్టి నేను వెళ్ళి అక్కడ చేసి రానా అనే డౌట్స్ లో ఉన్న వాళ్ళకి ఫైనల్ గా ఏం చెప్తాను? నేనేమన్నానంటే, అలాంటి వాళ్ళు ఎలా వెళ్ళాలి అని అంటే, నేను 2 ఏళ్ల ప్రాజెక్ట్ మీద వెళ్తున్నాను, 4 ఏళ్ల ప్రాజెక్ట్ మీద వెళ్తున్నాను అన్న మైండ్ సెట్ తోనే వెళ్ళాలి. దే హ్యావ్ టు గో విత్ దట్ మైండ్ సెట్, మేక్ బిగ్ అమౌంట్ ఆఫ్ మనీ, నెగోషియేట్ అ గ్రేట్ ప్యాకేజ్. యూ అండర్స్టాండ్? నెగోషియేట్ అ వెరీ గుడ్ ప్యాకేజ్, వెరీ గుడ్ ఫెసిలిటీ, అన్ని సరిగ్గా నెగోషియేట్ చేసుకుని గొప్పగా సంపాదించుకుని ఆ 4 ఏళ్లలో వచ్చేయాలి. అలా వెళ్ళాలి. మైండ్ సెట్ అలా ఉండాలి. మైండ్ అలా ఉండాలి. వెళ్ళి ఐ విల్ మేక్ ది బెస్ట్ యూజ్ అవుట్ ఆఫ్ ది ఆపర్చునిటీ అని వెళ్ళాలి. వెళ్ళి దే హ్యావ్ టు మేక్ ది బెస్ట్ యూజ్ అవుట్ ఆఫ్ ది ఆపర్చునిటీ అండ్ కమ్ బ్యాక్.
నేను అక్కడ ఎలాగో వచ్చింది కదా, నేను ఇప్పుడు వెళ్ళాను, దెన్ ఐ విల్ ట్రై టు సెటిల్ డౌన్ అని అంటే ఈ కన్ఫ్యూజన్, స్ట్రెస్ యాడ్ అవుతూ ఉంటాయి. అవి యాడ్ అవ్వకూడదు అని అనుకుంటే ప్రాజెక్ట్ మైండ్ సెట్ తో వెళ్ళి, ఆపర్చునిటీస్ వస్తే తీసుకోవద్దు అని అనట్లేదు, ప్రాజెక్ట్ మైండ్ సెట్ తో వెళ్ళి మేక్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ కమ్ బ్యాక్. దట్ విల్ బి మై కరెక్ట్ అడ్వైస్. కానీ కొంతమంది ఏంటంటే మీరు అన్నట్టుగా ఆలోచనతోనే వెళ్తారు, కానీ వెళ్ళాక మైండ్ మళ్ళీ చేంజ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అలాగే వెళ్ళేవాళ్ళం, అక్కడే సెటిల్ అవుదామని వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత దెన్ దే గెట్ యూస్ టు ఇట్, అందుకని ఉండిపోవాలి అని ఆలోచిస్తారు. అయితే ఒక 2 డికేడ్ల క్రితం, ఒక డికేడ్ క్రితం అయితే వెళ్ళిన వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరికాయి, స్కేర్సిటీ ఉండింది కాబట్టి ఇబ్బందులు పాల్పడలేదు. కానీ ఇప్పుడు అలా పరిస్థితులు లేవు కాబట్టి అనవసరంగా ఇబ్బందులు పాల్పడతారు. కాబట్టి అలా వెళ్ళకపోవడం బెటర్. బట్ ఇట్ ఈస్ అగైన్ ది స్టేట్ ఆఫ్ మైండ్, దే షుడ్ చేంజ్ అండ్ సీ వాట్. ఎందుకంటే ట్రంప్ మళ్ళీ ఏ డెసిషన్ తీసుకుంటాడో చెప్పలేము. ట్రంప్కి ఎంత ఉంది, ఇంకా 3 సంవత్సరాలు 4 నెలలు ఏమో ఉంది. ట్రంప్ అనే కాదు, నేనే ఉన్నాను, వీళ్ళు ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన వాళ్ళు H1B అన్న వాళ్ళకి 4 ఏళ్ళు మళ్ళీ ఒక రెన్యువల్ వచ్చేసి అని అంటే ఆ లోపల ట్రంప్ వెళ్ళిపోతాడేమో. సో ఇట్ ఈస్ నాట్ ఆన్ ద ట్రంప్ అలోన్, బట్ ఆన్ ది ఓవరాల్ సిచ్యువేషన్ మనం చూసినట్టయితే we will have challenges అన్న మైండ్ సెట్తో వెళ్ళడమే బెటరు. నేనైతే I will ideally suggest that they should go on a project mode, go make best use out of it. మీరు చెప్పినట్టుగా మంచి శాలరీ ఇస్తేనే వస్తాము అన్న దీంతో వెళ్ళి they should make big benefit out of it. ఆ తర్వాత ఇఫ్ దే గెట్ కంటిన్యూస్ ఆపర్చునిటీ అంటే ఎప్పటికైనా అంటే ఫ్యామిలీస్ తీసుకెళ్లే వాళ్ళకి ప్రాబ్లం. ఊరికి బ్యాచులర్స్గా ఉన్న వాళ్ళు లేదా సింగిల్గా వెళ్ళిన వాళ్ళకి పెద్ద ఇష్యూస్ లేవు, కానీ ఫ్యామిలీస్ పిల్లలు ఉన్న వాళ్ళు తీసుకుని వెళితే ఈ అన్సర్టనిటీ విల్ హ్యావ్ ఎ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ ది ఫ్యామిలీ ఆర్ ది కెరియర్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది చిల్డ్రన్. కాబట్టి దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ సార్.